ఆయన తప్పకుండా మీకు ప్రత్యక్షమగును. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మనము దేవునిని ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. నేను మటుకి ఇది చాలా బలంగా చెప్తాను. ఎందుకంటే నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకములో లేదు. మనం ఎలాగూ వెతుకుతున్నాము దేవుణ్ణి? మన మనస్సును దేవునికి సమర్పణ చేస్తున్నామా? మన జీవితములను దేవునికి సమర్పణ చేస్తున్నామా? ప్రార్థనా జీవితములో మనం ఉండాలి అంటే మన ఆత్మను సిద్ధము చేసుకొని శరీరమును మన స్వాధీనములో ఉంచుకొని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవునిని మనము వెతికిన ఎడలా ఆయన ప్రత్యక్షమగును. ప్రత్యక్షమైన తర్వాత 105వ సంకీర్తన 4వ వచనములో ఒక మాటను మనము చూద్దాం. 105వ సంకీర్తన 4వ వచనములో మనము చూసినట్లయితే, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన